For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. స్వాతి గారు, మనం సంపాదించిన అమౌంట్ని ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసిన అమౌంట్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి, కొన్ని టిప్స్ చెప్పండి వ్యూవర్స్ కోసం. అయితే సేవింగ్స్ ఎలా చేయాలి, డబ్బుల్ని రెట్టింపు ఎలా చేయాలి అంటున్నారు కదా విద్య. డబ్బుల్ని సేవ్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే దాన్ని రెట్టింపు చేయడం ఇంకో పద్ధతి, అంతే కదా. రెట్టింపు చేయాలి అంటే ఒక రకంగా రిస్క్ తీసుకుంటే త్వరగా డబ్బులు రెట్టింపు అవుతాయి. తక్కువ రిస్క్ తీసుకున్నాం అనుకో అలాగే ఉంటాయి డబ్బులు. మనకు లో రిస్క్ లో రిటర్న్స్, హై రిస్క్ హై రిటర్న్స్. ఇది చాలామంది ఎకనామిక్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రిస్క్ ఎక్కువ తీసుకుంటే డబ్బులు కొద్దిగా ఎక్కువ వస్తాయి. అయితే ఈ రిస్క్ అనేది ఎలా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నీ దగ్గర ఒక 2 lakhs అమౌంట్ ఉంది. నువ్వు బ్యాంక్లో వేసుకుందాము అనుకుంటావు సేఫ్గా ఉంటాయి అని. ఓకే, బ్యాంక్ వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ పే చేస్తారు, కాస్త తక్కువ. నేనేం చెప్తానంటే నీ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, సో అండ్ సో పర్సన్, నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి, విద్య నీ దగ్గర ఉన్న అమౌంట్ నాకు కావాలి, కొద్దిగా ఇవ్వు అంటే ఒక 10 rupees ఇంట్రెస్టో 8 rupees 8% ఇంట్రెస్టో ఎంతో కొంత ఇంట్రెస్ట్కి ఇద్దాం అనుకుంటావు. కానీ నీకు తెలుసు, ఇతను తెలీదు, కానీ నేను తీసుకొచ్చాను. అప్పుడు అమౌంట్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది బ్యాంక్లో వేసే కంటే, కానీ రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు అమౌంట్ ఇస్తావు, కొన్ని నెలల్లో తను ఇంట్రెస్ట్ అయితే ఇస్తాడు. ఒకవేళ తను పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే బాధే కదా, అసలుది పోయి ఉన్నది పోయి అయిపోతుంది. అదే మనం బ్యాంక్లో వేసామనుకో అమౌంట్, ఖచ్చితంగా ఆ కొద్దిగా ఇంట్రెస్ట్ అయినా మనకు ఖచ్చితంగా వస్తుంది, మన అమౌంట్ సేఫ్. ఇప్పుడు ఇది లో రిస్క్, బ్యాంక్లో వేయడం అనేది రిస్క్ ఉండదు, నీకు హ్యాపీగా వేస్తారు, వచ్చిన అమౌంట్ని యూటిలైజ్ చేస్తారు. కానీ థర్డ్ పర్సన్కి ఇవ్వడం, మీకు తెలియని ముక్కు మొహం తెలియని వ్యక్తికి ఇవ్వడం అనేది రిస్కా కాదా? ఖచ్చితంగా రిస్కే. సో ఇప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. కొన్ని షేర్స్ కానీ కొన్ని ఫండ్స్ కానీ ఎలా అంటే కొన్ని రిస్క్ ఎక్కువగా ఉంటాయి. హై రిస్క్ తీసుకుంటే హై అమౌంట్ బ్యాక్ వస్తుంది, లో రిస్క్ తీసుకుంటే లో అమౌంట్. మనం షేర్స్ చూసుకున్నట్టయితే రోజుకోలా ఉంటుంది. రిస్క్ అన్నట్టే. ఇప్పుడు ఈరోజు హై లెవెల్లో ఉన్నది రేపేమో డిమాండింగ్ తగ్గిపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు డేరింగ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే బాగుంది అనుకోండి, మీకు అమౌంట్ చక్కగా వస్తుంది. లేదు అనుకోండి, రాదు. అయితే కొద్దిగా రిస్క్ తీసుకొని డబ్బులు త్వరగా రెట్టింపు అవ్వాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా నన్ను అడిగితే రిస్క్ అయితే తీసుకోవాల్సిందే. అయితే కొన్ని మనం చూసుకొని బ్యాంక్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అమౌంట్. జాగ్రత్తగా మనం అన్ని బ్యాంక్ స్కీమ్స్ కూడా తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఏంటంటే ఒక బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి, ఎందులో డిపాజిట్ చేస్తే ఎంతవరకు అమౌంట్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని మన అమౌంట్ని మనం డిపాజిట్ చేయడం, లేకపోతే మనం దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనే చేయడం, ఇలాంటివి చేయాలన్నమాట. రిస్క్ కొద్దిగా తీసుకుంటేనే అమౌంట్ డబుల్ అవుతుంది. ఇంకొకటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక 10,000 చేతిలో ఉందంటే ఆ 10,000ని 20,000 లేదా 15,000 ఎలా చేయాలి అనే ఆలోచన ఉండాలి మనుషులకి. రెట్టింపు చేయాలని అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ 10,000 ఉందా, 10,000 దాచితే 10,000 డబుల్ అవుతుందా? డబ్బులు గుడ్లు పెడతాయి అంటారు కదా, గుడ్లు అనేవి ఏంటంటే డబల్, లైక్ ఇంట్రెస్ట్కి ఇవ్వడమో, దేనిపైన ఇన్వెస్ట్ చేయడమో, దాన్ని ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్లో మనకి ఎక్కువ రావడం, దాన్ని గుడ్లు పెట్టడం అని అంటూ ఉంటారు. ఏంటంటే ఇంకొకటి విద్య, డబ్బులు పొదుపు చేయడం అనే కాకుండా డబ్బుల్ని రెట్టింపు చేయాలని ఎప్పుడూ ఆలోచించుకునే వాళ్ళకి ఆలోచనలు కూడా తెలుస్తాయి, వాటికి ప్రణాళిక మార్గం కూడా ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కొందరు ఏంటంటే ఎప్పుడు డబ్బులు ఎలా రెట్టింపు అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్న ఆ ధ్యాసలో ఉంటారు. అప్పుడు ఆ డబ్బుల్ని రెట్టింపు ఎలా చేసుకోవాలని ధ్యాసలో ఉన్న వాళ్ళకి ఈజీగా అవైల్ అవుతాయి, వాటి ధోరణి వ్యవహారాలన్నీ కూడా తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు, వేరే అదర్ ఆలోచనలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఎలా రెట్టింపు చేయాలన్న ఆలోచన ఉండదు. ఇవన్నీ ప్రణాళిక మార్గాలు. డబ్బుల్ని రెట్టింపు చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అనమాట. ఈ రకంగా మనము లైక్ 2 2s 4, ఒక 2 రూపాయలని 4 రూపాయలు చేయడం, 4 రూపాయలని 8 రూపాయలు చేయడం, ఈ రకంగా డబ్బుల్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మనము చాలామంది ఇవాళ రేపు అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పిల్లలకి చదివించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. చిన్న పిల్లలకి చదివించాలన్నా, కిండర్ గార్డెన్ స్టేజ్ పిల్లలు లైక్ నర్సరీ టు 1st class పిల్లలు చదవాలన్నా కూడా ఫీజు వచ్చేసి 30,000 నుంచి 1 lakh అబవ్ వరకు ఉంటుంది. ఎవరు స్తోమత బట్టి వాళ్ళు జాయిన్ చేస్తారు. ఇలా మనం ఎప్పటికప్పుడు డబ్బులు పెడుతున్నాం, ఈరోజు ఉన్నాయి పెడతాం. కానీ అలా కాకుండా పిల్లల్ని చదివించడానికి కూడా ఎడ్యుకేషనల్ పాలసీస్ అండ్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ చాలా వచ్చాయి. అలాంటి వాటిపైన కూడా ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన పిల్లల్ని చదివించుకోగలం. అయితే ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు, కష్టపడడానికి ఓపిక లేదు, మనం పని చేయలేము అనుకున్నప్పుడు ఈ ఎడ్యుకేషనల్ పాలసీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ రకంగా తెలివిగా మనం అన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి.
హెల్త్ పాలసీస్ మీద కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి. సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన దగ్గర డబ్బులు లేవు, ఒక 5 లక్షలు అవసరం, పక్కింటి వాళ్ళకి వెళ్ళి అడిగితే ఒత్తినే ఇస్తారా? ఇంట్రెస్ట్ పే చేయమంటారు. అలా కాకుండా మనం ఫస్ట్ నుంచే వాటిపైన కొంత డబ్బు సేవ్ చేసినట్టయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా హెల్త్ పాలసీ, హెల్త్ స్కీమ్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు చేయాలి. అలాంటప్పుడు మనకి డబ్బులు సేవ్ అయినట్టే కదా. సడన్గా ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే సగం డబ్బులు హాస్పిటల్ బిల్ 10 లక్షలు అయితే 5 లక్షలు వాటిలోంచి వస్తుంది, 5 లక్షలు మనం పే చేయాలి. మరి సేవ్ అయినట్టే కదా. లేదు అంటే మనం ఎలాంటి పాలసీస్ కట్టుకోలేదు అంటే సడన్గా 10 lakhs ఎక్కడి నుంచి తెస్తాము? అంతే కదా. వాటికి వడ్డీలు కట్టుకోవద్దా? అప్పుడు మనం లాస్ అవుతున్నట్టే కదా. ఈ రకంగా మనం తెలివిగా ఇంత అమౌంట్ దీనికని స్పేర్ చేసుకొని ఆ అమౌంట్ని వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఒక రకంగా మనం లైఫ్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళగలము. అయితే డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు? అయితే ప్రతి మనిషి కూడా ఎవరైనా అంటే అందరికీ ఇన్కమ్ ఒకలా ఉండదు. అయితే ప్రతి ఒక్కరు కూడా 6 నెలల జీతం, అది 10,000 తీసుకుందాం, 10,000 అంటే 6 నెలల చొప్పున తీసుకుంటే 60,000. ఒక 60,000 ఎప్పుడూ కూడా దాచుకోవాలి. 6 నెలల జీతం ఎప్పుడు మన దగ్గర దాచుకునేలా ఉండాలి. ఇప్పుడు నువ్వు అడగచ్చు, ఏంటి స్వాతి గారు ఇలాగా స్టార్టింగ్లోనే 10,000 జీతం, అలాంటప్పుడు 6 నెలలు ఎలా సేవ్ చేసుకుంటాం? చేసుకోవాలి. అదే 10,000 సంపాదించేవాడు వాడికి మించి ఖర్చు చేయకూడదనే జ్ఞానం ఉండాలి, ఇంకితం. ఎంత 10,000 సంపాదిస్తాడంటే వాడు ఎంత బౌల్డ్గా ఉండాలి, ఎంత షార్ప్గా వాడు మేధాశక్తిని పెంచుకోవాలి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుటర్ అపియరెన్స్కి చూడకూడదు విద్య. మనం అవుటర్ అపియరెన్స్కి చూస్తున్నాము అంటే బ్యాక్వర్డ్ అవుతున్నాము అని అర్థం, అంతే కదా. నేను చెప్పేది ఏంటంటే కొంతవరకు అట్లీస్ట్ 6 నెలల జీతం మిగలేకపోయినా 4 నెలల జీతం ఎంతో అంత డబ్బులని స్పేర్గా ఉంచుకోవాలి. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా మనకి జాబ్, ఇప్పుడు ఎంప్లాయింగ్ చేయొచ్చు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండరు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఏంటంటే ఒక్కొక్కసారి మన ఆఫీస్లో స్టాఫ్కి మనం నచ్చకపోవచ్చు, మన ఎండీస్కి నచ్చకపోవచ్చు, వాళ్ళు జాబ్ తీసేయచ్చు. సడన్గా జాబ్ తీసేస్తే ఈ సేవింగ్స్ యూజ్ అవుతాయి అక్కడ. లేదా మనకే ఆఫీస్ నచ్చదు, మానేస్తాం, ఎవరితోనో ప్రాబ్లం ఉంది, కోవర్కర్తో, కో ఎంప్లాయీతో ఇష్యూగా ఉన్నప్పుడు మానేస్తాం. అప్పుడు మనకు ఈ ఫ్యామిలీ అంతా రన్ చేయాలంటే ఇప్పుడు దాచుకున్న డబ్బులు యూజ్ అవుతాయి, అంతే కదా. జాబ్ ఎప్పుడు మనం చేస్తామని రాసిపెట్టి కూర్చుంటామా ఏంటి? ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనం దీన్ని కూడా అంటే పరిజ్ఞానంలో పెట్టుకొని ముందుగానే ఆలోచించుకొని ఫ్యూచర్ కోసం కొంతవరకు శ్రద్ధ వహించి డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి. ఈ రకంగా మనం సేవ్ చేసుకున్న డబ్బులు అత్యవసర కాలంలో మనకి ఉపయోగపడతాయి అన్నమాట. నన్ను అడిగితే పొదుపు చేయడం, ఇప్పుడు వరకు మనం మనీని డబ్బులు ఎలా చేసుకోవడం చెప్పుకున్నాం కదా. పొదుపు చేయడం అనేది నన్ను అడిగితే కంప్లీట్గా షాపింగ్స్ అవాయిడ్ చేయాలి. అంటే అవసరానికి ఖర్చు పెట్టాలి, కానీ అన్నెసెసరీ థింగ్స్ కొనకూడదు, ఉపయోగం లేనివి, అవసరం లేనివి కొనుక్కోకూడదు. మనం చాలామందిని చూస్తూ ఉంటాము, నాకు తెలిసిన వాళ్ళల్లో, నా సర్కిల్లో, నాకు రిలేటివ్స్ కానీ ఎలా ఫ్రెండ్షిప్లో కానీ చాలామంది తెలుసు, ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి బట్టలు, కొన్ని కుట్టించుకుంటారు. ఒక 10 జతలు ఉన్నాయి అనుకుందాం, బీరువాలో పెడతారు. అవి కట్టుకోరు, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వవు, కానీ మళ్ళీ షాప్కి వెళ్తారు, కొనేస్తారు. ఎంతవరకు కరెక్టు? అంటే ఉన్న బట్టల్ని వాడకుండా లేని వాటిని గురించి అవి తెచ్చి వాటికి కుట్టించి వాటికి ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుంటాము, అదొక ఇన్వెస్ట్మెంట్. కొనుక్కుంటే సరే వేసేస్తాము, కుట్టించాలి బ్లౌజెస్ కానీ లేకపోతే ఆల్ట్రేషన్స్ కానీ. ఇవి ఎవరైనా ఫ్రీగా మనకు కుట్టి పెడతారా? కుట్టరు. మనము స్వతహాగా మనకు టైలరింగ్ వస్తుందంటే వాళ్ళు ఉత్తమ స్త్రీలు అనుకోవాలి. ఈ రోజుల్లో వాళ్ళు స్వతహాగా కుట్టుకుంటున్నారు అంటే అది ఒక వర్కింగ్గా కాకుండా డబ్బులు సేవ్ చేసుకుందాం అన్న ధోరణిలో కుట్టుకుంటున్నారంటే ఓకే, చాలా హ్యాపీ అది. కానీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ కుట్టించి కట్టుకోవాలనేది తప్పే కదా. ఉన్నవి వాడరు, లేనివి కావాలి, అవి తెచ్చి మనం ఎక్స్పోజింగ్ చేయాలి. అంటే ఎవరో ఏదో చేశారని మనం కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అందరూ అలానే ఉన్నారు కదా. అంతే కదా. ఇప్పుడు కాలేజ్కి ఇప్పుడు మన చాలా మందిని చూస్తాం, మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం చూస్తాము, కాలేజ్కి వెళ్తారు, ఇంకా 10th ఇంకా ఎగ్జామ్సే రాయరు, ఇప్పుడు నుంచి బట్టల కోసం ఆన్లైన్లో షాపింగ్స్ చేస్తున్నారు. నేను చాలా మందిని చూసాను పిల్లలు. అంటే ఇప్పటి వరకు బట్టలు లేకుండా వాళ్ళు జీవించారా? ఉన్నాయి కదా. ఇప్పటి వరకు బట్టలు లేవా? పూర్తిగా లేకుండా అయితే ఉంటారు కదా. ఎంత స్కూల్ యూనిఫామ్స్ వేసుకున్నా మినిమం ఆఫ్ బట్టలు అయితే ఉంటాయి. 30 జతలు కొనుక్కోవాలా ఏంటి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలంటే? అంతే కదా విద్య. బాగా ఆలోచించు. అయితే దీన్ని తల్లులు కూడా ఎంకరేజ్ చేయకూడదు. మా అమ్మాయి చాలా స్టైలిష్గా ఉండాలి, అందరిలా కాదు, స్టైలిష్గా కాదు, సత్ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాలి. బట్టలు వేసుకోవాలి, రోజుకో రకం అని నేను చెప్పను, వాళ్ళకి నచ్చింది. అయితే ఇలాంటివి ఎవరు చేయాలంటే బాగా ఉంది, సంవత్సరం రోజులు కూడా మేము రూపాయి సంపాదించకపోయినా మేము ఇలాగే బ్రతకగలము, 10 లక్షలు కావాలని ఇప్పటికిప్పుడు స్పాట్ ఖర్చు పెట్టగలం, ఎలాంటి చదువైనా చదివించగలము అన్న క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు చేయాలి. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉండాలి? కాస్త ఆలోచించుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి. మనం కొందరు చూస్తాము, చెప్పులు ఒక 2 జతలు ఉంటే సరిపో, 4 రకాల షూస్ కావాలి, 5 రకాల శాండిల్స్ కావాలి, ఇంట్లోకి 2 జతల చెప్పులు కావాలి, అదేదో ఫ్లాట్స్ అంట, రకరకాలు. ఎందుకో నేనైతే అవి చేయను విద్య, నిజంగా నాకు ఇష్టం ఉండదు కూడా. పూర్తిగా అది తెగే వరకు కూడా వాడతాను నేను.
అవతల వాళ్ళు పిసినారు అనుకోని, మన డబ్బులు వాళ్ళకేం పోయింది, నువ్వు స్టైలింగ్ చేస్తే వాళ్ళు ఇస్తారా ఏంటి, మనకి ఇవ్వరు. కాస్త అంటే ఒక 2 జతలు ఓకే, 3 జతలు ఓకే, ఆ 3 పూర్తిగా వాడాక ఇంకో జత కొనుక్కుంటే బాగుంటుంది. కానీ అవి వాడరు, అవి మూలన పాడేస్తారు, అవి పైగా బూజు పట్టి చెత్తలో కూడా జల్లుతారు. చాలా మందిని చూస్తాం. అయితే ఇది నేను మా పిల్లలకు కూడా కొనను. 2 లేదా 3 స్కూల్కి వెళ్ళే పిల్లల వాళ్ళకి షూస్ ఉన్నాయి, ఏదో ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళాలంటే ఒక్కో జత, రెగ్యులర్గా వాడడానికి ఒక జత చాలు. అంతేగాని అబ్బా చాలా బాగున్నాయి ఎంతవరకు నేత్రానందం పొందడం బాగున్నాయి, మనమే తెచ్చి వేసేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, కొనుక్కోవాలంటే ఓకే. కానీ ఇప్పుడు మనం దానిపైన చేసే ఇన్వెస్ట్మెంట్ వేస్టే కదా. నీకు ఆల్రెడీ 2 జతలు ఉన్నాయి, మళ్ళీ ఎందుకు కొనుక్కోవాలి? చెప్పులనే కాదు, అమ్మాయిలను చాలా మందిని చూస్తాం మనం, హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుంటారు. ఆల్రెడీ 1, 2, 3 ఉంటాయి, వాటిని తెచ్చి దిష్టి బొమ్మల్లా వేలాడదీస్తారు. ఎక్కడ చూడు హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి, పార్టిషన్లో చూడు, యూనిట్స్లో చూడు, డ్రెస్సింగ్ టేబుల్లో చూడు, వాళ్ళ వార్డ్బోర్డ్స్లో చూడు హ్యాండ్ బ్యాగ్స్. అంత పిచ్చి ఎందుకు ఉండాలి? అది పూర్తిగా వాడాలి. ఒక ఐటెం కొనుక్కుంటున్నాము అంటే విద్య, ఇంత స్పేర్ అమౌంట్ ఒక 2,000 3,000 పెడితేనే వస్తుంది. మరి దానికి తగ్గ మర్యాద మనం ఇవ్వాలి కదా. తెచ్చి ఇంట్లో దిష్టి బొమ్మను వేలాడదీస్తే దానికి మనం మర్యాద ఇచ్చినట్టు ఎలా అవుతుంది? దాన్ని బాగా వాడాలి. పూర్తిగా మనం ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసామో అంత డబ్బులు అరగదీసేయాలి. నా పాలసీ అయితే అదే. మనం పెట్టిన రూపాయి వేస్ట్ కాకుండా దాన్ని వాడి మనకి పూర్తిగా విరక్తి వచ్చి ఇంకోటి కొనుక్కోవాలి అనిపించినప్పుడు కొనుక్కోవాలి. అదేంటో ఈ డ్రెస్కి అది మ్యాచింగ్ అని, ఆ డ్రెస్కి ఇది మ్యాచింగ్, అవన్నీ వేసుకోవాలా ఏంటి ఖచ్చితంగా? అంటే డబ్బులు సేవ్ చేయాలన్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించకూడదు, సేవింగ్ కోసమే చూసుకోవాలి. ఈ రకంగా ఖర్చు పెడితే మనం అప్పుల పాలు అయిపోతాం, అవసరం లేదు. అంటే అవుటర్ లుక్ బాగా ఉండాలన్న ఆలోచన ఫస్ట్ తీసేసి మనం ఉన్న దాంట్లో సేవ్ చేసుకోవాలని అనుకుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. అనవసరంగా బట్టలు కొంటారు, అనవసరంగా చీరలు కొంటారు, ఏదో అనవసరంగా పిచ్చి పిచ్చి జ్యువెలరీస్ కొంటారు. ఇవన్నీ వేస్ట్ ఖర్చు నన్ను అడిగితే. అవసరం ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక పెళ్లి కూతురు ఉన్నారు, పెళ్ళి అమ్మాయికి కావాలి, తల్లిదండ్రులకు కావాలి, పెట్టుపోతలకు కావాలి, ఓకే. అంతేగాని ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అని చెప్పి 50 చీరలు కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ 50 చీరలు కొనుక్కునే బదులు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో జ్యువెలరీ పైన చేస్తే బెటర్ కదా. నేను చెప్పేది ఏదంటే పనికి మళ్ళీ ఖర్చులు చేయకూడదు, ఎవరో పక్కన వాళ్ళు ఏదో కొనుక్కున్నారో అని మనం కొనుక్కోకూడదు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా ఉంటుంది. అయితే మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం చాలా మంది అబ్బాయిలను చూస్తాం, మంచి బైక్స్ వాడాలి, కార్స్ వాడాలి, రకరకాల బైక్లు. అయితే ఫస్ట్ కొన్నప్పుడు 2-3 లక్షలు ఇచ్చి ఖరీదు చేసే బళ్ళును కొంటారు, 1 ఇయరే వాడతారు. నేను నిజంగా చూశాను, మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ ముందు నీకు దాని మీద వ్యామోహం ఉంది, నీకు నచ్చే కదా కొనుక్కున్నావు, 1 సంవత్సరంలో అది అమ్మేస్తాము అంటారు. పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు. మళ్ళీ 3 లక్షలు నీకు ఇంకో ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టం. చాలామంది ఈఎంఐలు కూడా అవ్వవు, అమ్మేస్తారు. ఎవరైనా నువ్వు 3 లక్షలకు కొనింది 3 లక్షలు ఇచ్చి కొంటారా? మళ్ళీ 2.5కి కూడా కొనరు. 70,000 60,000కి కూడా అమ్ముకున్న మూర్ఖులను చూస్తున్నాం మనం. కనీసం ఒక 5-6 సంవత్సరాలు వాడితే కదా మనం పెట్టిన డబ్బులకి అనేది ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ 3 లక్షలు మొన్నే పెట్టి మళ్ళీ ఇంకో 3 లక్షలు అంటే మనం లాస్ అవుతున్నట్టే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తిస్తే డబ్బులు మిగిలేసుకున్న వాళ్ళం అవుతాం, లేదా తగలేసుకున్న వాళ్ళమే అవుతాం. ఇప్పుడు అనొచ్చు ఎవరి డబ్బులు వాళ్ళ ఇష్టము, ఇది నేను ఎవరి డబ్బులు వాళ్ళ ఇష్టం, మేము ఇలాగే ఉంటాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో పనికిరాదు. మేము మిగిలేసుకుంటాము, భవిష్యత్తుని బంగారు బాటలో తీసుకెళ్తాము. మన పిల్లలకి ఏదైనా మంచి చేకూర్చాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా మంది క్రెడిట్స్ డెబిట్స్ కూడా వాడతారు. క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ వాడడం కూడా మానేయాలి. మనం ఏదైతే కొంత అమౌంట్ సేవింగ్స్ అని పెట్టుకుంటామో ఆ డెబిట్ కార్డ్స్ వాడడం తగ్గించాలి. ఏదో ఈఎంఐలు వాయిదా పద్ధతిలో కొనుక్కుందామని చెప్పి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని షాపింగ్కి తీసుకెళ్ళిపోవడం, అవి కొనేయడం చేస్తున్నాం. మగవాళ్ళవని ఆడవాళ్ళవని ఎలక్ట్రానిక్స్ కొనేస్తారు. ఎలక్ట్రానిక్స్ కూడా ఇంట్లో కూడా ఆల్రెడీ ఒక మంచి మిక్సీ ఉంది, దాని కండిషన్ బాగుంటుంది, ఏదో కాస్త చూడడానికి బాగాలేదు, ఓల్డ్ మోడల్ అనిపిస్తుందని చాలా మంది కొంటూ ఉంటారు న్యూ గ్యాడ్జెట్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? అవును, అవసరం లేదు కదా, దాని కండిషన్ బాగుంది, అది బాగా వర్క్ చేస్తుంది, మళ్ళీ ఎందుకు మనం ఇంకో 15,000 ఖర్చు పెట్టి తెచ్చుకోవాలి మిక్సర్ గ్రైండర్. ఈ మధ్యకాలంలో నేను ఇవి కూడా చూసాను, ఏఐడిడి ఉందని చెప్పి వాషింగ్ మిషన్స్ ఏఐడిడి వచ్చాయని. ఆల్రెడీ ఫ్రంట్ లోడ్ మిషన్స్ పాత ఉన్నవి బాగా పనిచేస్తున్నా కూడా ఏదో సరిగ్గా ఉతకట్లేదని వంకలు పెట్టి కొత్తవి కొనుక్కున్న వాళ్ళని కూడా చూశాను. లాసే కదా. ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ మనం కొంటున్నామంటే ఒక 50,000 60,000 ఖర్చు పెడితేనే ఆ మెషిన్ మన ఇంటి వరకు వస్తుంది. ఈఎంఐలో కొనే వాళ్ళైతే ఇంట్రెస్ట్ కూడా పే చేస్తారు. చాలా మంది ఆడవాళ్ళకి తెలియదేమో ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. అంతే కదా, ఎంతో కొంత ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు మనకి ఈఎంఐ పద్ధతులు ఇస్తారు, కానీ పూర్తిగా అయితే 0 ఇంట్రెస్ట్తో అయితే ఎవరు ఇవ్వరు. ఇక వచ్చిందంటే అది మన అదృష్టం అనుకుందాం. అలా ఈఎంఐలు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టాసరం ఎలక్ట్రానిక్స్ కొనేయడం. ఫోన్స్ ఇవాళ రేపు ఎక్కువగా వాడుతున్నారు అమ్మాయిలు. అసలు నా ఫ్రెండ్స్ కూడా నాకంటే వెనక కొని మళ్ళీ 3,000 కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 30,000 పెడతారు, బాగుంది కొనుక్కున్నావు,
వాడొచ్చు కదా ఒక 3 years. అవును. ఇంకేదో కొత్త సిరీస్ వచ్చింది, అబ్బాయి ఫోన్లో నా ఫొటోస్ బాగా రావట్లేదు, ఆ ఫోటోలు అయితే యాప్ వచ్చింది, అవును. ఎమోజీస్ వస్తున్నాయి, ఇలా అని చెప్పి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. అసలు ఫోన్ దేనికి మనకి? కాల్స్కి, లేదా వాట్సాప్, లేదా వీడియో కాల్స్, ఇలాంటి వాటికి. ఇంకా మీకు లేదు పిక్సెల్ క్వాలిటీ కావాలంటే కెమెరాస్ కొనుక్కోవచ్చు కదా. ఎన్నిసార్లు ఫోన్స్ ఎందుకు కొనుక్కోవాలి? నన్ను అడిగితే ఫోన్ అనేది టాకింగ్ పర్పస్, దానికోసం మాత్రమే వాడాలి. లక్షలు ఖర్చు పెట్టి కూడా ఫోన్స్ కొంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా చక్కగా ఉన్న దాంట్లో ఆ అదనపు ఖర్చులన్నీ మానేసి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి విద్య. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉన్న దాంతో అడ్జస్ట్ అవుతారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. లక్ష్మీదేవి ఉండాలి, ఆ తంత్రాలు ఈ మంత్రాలు కాదు. ఫస్ట్ అదే. పొదుపుగా ఉండడం నేర్చుకోవాలి. ఏదో తాంత్రిక విద్యలు చేసేస్తే లక్ష్మీదేవి ఉంటుంది అని కూడా మన మూర్ఖత్వం. నా దృష్టిలో ఆదా చేయడమే లక్ష్మి, పొదుపుగా ఉండడమే లక్ష్మి. ఎవరికైతే ఉన్న వాటిని బాగా వినియోగించడం తెలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షులు అవుతారు. అంతే కదా. ఉన్నది ఎవరైతే సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళు డబ్బులు ఎందుకు ఉండవు? డబ్బులకి ఏమైనా కాలు ఉన్నాయా పరిగెత్తుకుంటూ వెళ్ళడానికి? ఎవరైతే ఉన్న వాటిని సరిగ్గా వాడతారో, ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 జతలో 5 జతలో కొనుక్కున్నారు, వాటిని సరిగ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వాడితే డబ్బులు మిగిలినట్టే. అవి ఉండగా కూడా మళ్ళీ వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి ఖర్చు పెడితే నీకు డబ్బులు మిగులుతాయా? మిగలవు. ఈ రకంగా మనం డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వాడుతూ దాన్ని చక్కగా, అంటే అన్నెసెసరీ అవసరం లేని విషయాలపైన మనం ఇన్వెస్ట్ చేయడం మానేయాలి. అవసరం లేని వస్తువులు కొనద్దు. ఇంకోటి విద్య, చాలామంది ఎప్పుడో ఏదో పార్టీ ఉందని ఇప్పుడే కొనేసుకుంటారు బట్టలు అవన్నీ. నేను చాలామందిని చూస్తాను, మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కూడా నిష్కారణంగా కొంటారు. ఎందుకు ఇప్పుడు ఇది అవసరం లేదు కదా అంటే, లేదు నాకు ఆఫీస్లో ఒక పార్టీ ఉంది, నేను ఆఫీస్కి ఇది కట్టుకోవాలి. ఎందుకు ఉన్నవి కట్టుకోకూడదా? అసలు ఎప్పుడో జరగబోయే ఫంక్షన్కి ఇప్పుడు కొనుక్కోవడం ఎందుకు? ఇప్పుడు ఏంటి చాలా ఇప్పుడున్న వాళ్ళు, మన పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఒక ఫంక్షన్కి ఇది చూసారు అంటే నెక్స్ట్ ఫంక్షన్కి వేయట్లేరు డ్రెస్సెస్ కానీ. పిల్లలైనా అమ్మ ఇది చూసేసారు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అనేసి మీకు కొత్తది కొన్నాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు మిసెస్ సుధామూర్తి గారు మనందరికీ తెలుసు, ఇన్ఫోసిస్. తెలుసు. ఆవిడ ఒక విషయం చెప్పారు. ఆవిడ రేంజ్ ఏంటి, ఆవిడ ఉన్న స్థాయి ఏంటి అందరికీ తెలుసు. కానీ ఆవిడ ఏం చెప్పారంటే, ఆవిడ షాపింగ్సే చేయరట, శారీస్ కొనుక్కోరంట, జ్యువెలరీస్ కొనుక్కోరంట. ఎందుకు అంటే ఆవిడ కాశీకి వెళ్ళినప్పుడు ఆవిడ ఏదైనా ఇష్టమైంది వదిలేయాలంటే షాపింగ్ వదిలేసిందంట ఆవిడ. బేసిక్గా ఆవిడ చాలా ఇంట్రోవర్ట్, చాలా తక్కువ పొదుపు ఉన్న దాంట్లోనే ఆవిడ అడ్జస్ట్ అయ్యే రకం అంట. కానీ చాలా బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఆర్టికల్స్లో వేశారు, మనకి ఇంటర్వ్యూస్లో చూసాము. ఇలాంటివి ఎందుకు ఇన్స్పైర్ అవ్వరు జనాలు? నాకు అర్థం కాదు విద్య. లౌకికంగా అంటే బాహ్య ఆనందాలను ఇష్టపడతారు కానీ అంత ఇన్ఫోసిస్ ఓనర్ ఆవిడ, ఇన్ఫోసిస్ చైర్మన్ ఆవిడ, వన్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ ఉందా అంటే సుధామూర్తి గారి వల్ల. అలాంటి ఆవిడే షాపింగ్స్ చేయరు, రిపీటెడ్గా బట్టలు వేస్తారు. ఆలోచించండి, ఆవిడ ఇన్ఫోసిసే ఆవిడది. ఆవిడ అనుకుంటే ఎంతసేపు అంత గొప్ప ఆవిడే రిపీటెడ్గా బట్టలు ధరిస్తారు అన్నప్పుడు మనలాంటి వాళ్ళం ఎంత? ఆవిడకి మించిన వాళ్ళు ఉంటే ఓకే అబ్బా వేసుకోవచ్చు, నేను అందరికీ అనట్లేదు. మధ్యతరగతి వాళ్ళు ఈ ధోరణిగా ఆలోచిస్తే మనం ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం కాదు అని చెప్తున్నాను. సుధామూర్తి అంటే తెలియని వాళ్ళు ఉండరు, ప్రతి వాళ్ళకి సుధామూర్తి తెలుసు. అలాంటి ఆవిడే ఈరోజు కట్టుకున్న చీర మళ్ళీ వారం తర్వాత కట్టుకుంటుందంట. ఆవిడ బట్టలే కొనుక్కోదంట, కాసేలే వదిలేసిందంట. ఎప్పుడైనా వాళ్ళ కజిన్స్ ఇస్తే వాళ్ళకు కూడా చెప్పేసిందంట, మీరు నాకు ఇవ్వద్దు చాలు అని. అంత గొప్ప ఆవిడే రిపీటెడ్గా బట్టలు వేసుకుంటున్నప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎలా వెళ్ళినా చాలా సింపుల్గా, మనలాంటి వాళ్ళం ఎంత? ఒకసారి ఆలోచిద్దాం. అయితే అందరినీ ఇలా పిసినారుగా ఉండండి అని నేను చెప్పట్లేదు, కానీ కొంతవరకు ప్రయత్నిద్దాం. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు జనరేషన్ అంతా ఒక ఫంక్షన్లో కట్టిన చీర మళ్ళీ కట్టుకోవట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక 10,000 ఇచ్చి పట్టు చీర కొనుక్కున్నది ఒక్కసారి కట్టుకోవడానికా? ఆలోచిద్దాం మనం. ఒక 10,000 మాటలు కాదు. ఒక మధ్యతరగతి వాళ్ళు చాలా మంది మంత్లీ 10,000 సాలరీస్ తీసుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం కట్టి వదిలేయడానికి ఆ చీర ఒక 100 సార్లు కడితే తప్పేంటి? ఎంత వ్యామోహంతో కొనుక్కున్నాం మనం. ఆ వ్యామోహం ఒకసారి కట్టగానే ఎందుకు వదిలిపోతుంది? మనం అలా ఉండకూడదు. మన ఆలోచన మారాలి, డబ్బులు మిగిలాలి. అవన్నీ కాదు విద్య. మనం ఇండియన్స్ కదా, మన పూర్వీకులు 4 వస్త్రాలతోనే ఉండేవాళ్ళు. మనం చాలా హిస్టరీస్లో వెళ్ళి చదివితే వేసుకోవడానికి 4 జతలే బట్టలు ఉండేవంట. ఆ 4 జతలతోనే సంవత్సరం అంతా సంక్రాంతికో లేదా ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వస్తే దసరాకో సంవత్సరానికి ఒకసారి బట్టలు కొనుక్కునే వాళ్ళంట. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చాలా చూసాను, చాలా ఫ్యామిలీస్ చూసాను. అంతే కదా. మరి చూడు, ఒకసారి ఆలోచించు. మనం ఇలాంటి మన ఇండియన్ కల్చర్లో పుట్టి ఇప్పుడు ఎందుకు ఇల్లు నిండా బట్టలు ఉన్నా సరిపోవట్లేదని గోల పెడుతున్నారు? బికాస్ మనము అట్రాక్ట్ అవుతున్నాం. ఈ అట్రాక్షన్ అనేది అవాయిడ్ చేస్తే డబ్బులు మిగులుతాయి. అంతే కదా. ఇప్పుడు బాహ్యంగా అట్రాక్ట్ అవుతేనే కదా ఇలాంటివి జరుగుతాయి. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికో ఏదో ఉంది, ఎవరో ఏదో అనుకుంటారు, నాకు నామూషిగా ఉంది, ఎవ్వరు ఏమనుకున్నా నువ్వు చేసే ఖర్చుకి వాళ్ళు డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం విద్య, ఇన్ కేస్ ఎవరో నా పక్కన ఒక వ్యక్తి వచ్చారు, ఈరోజు ఒక డ్రెస్ వేసుకున్నారు, ఎల్లుండి మళ్ళీ అది వేసుకుని వచ్చారు.
ఇప్పుడు ఏంటి ఎన్నిసార్లు వేస్తుందని నేను అనుకోవడం తప్ప ఆవిడకి ఇస్తాను డబ్బులు. అమ్మ నువ్వు ఇది కొనుక్కో, ఒక 10,000 ఇచ్చి ఇస్తానా? ఇవ్వం. ఎందుకు ఇవ్వము. ఎవరో ఆనందం, ఎవరినో మనము తృప్తి చేయడానికి మన డబ్బుల్ని ఎందుకు వృధా చేసుకోవాలి? ఎందుకు? మన పిల్లల కోసము, మన భర్త కోసం, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారు, ఇలాంటివి తీసేద్దాం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. కానీ ఎవరి కోసము మనము డబ్బుల్ని వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు 100%. నేనైతే ఈరోజు ఈ ఫంక్షన్లో కడితే మళ్ళీ కట్టుకుంటాను. నాకు అలాంటి నామోషి ఫీలింగ్ ఏమీ ఉండదు సీరియస్గానే. ఎందుకంటే తప్పే ఉంది. నేను కొనుక్కున్నప్పుడు ఎంత ఇష్టంతో కొనుక్కున్నాను, ఆ ఇష్టం ఎందుకు రెండోసారి ఉండకూడదు? ఉండాలి ఖచ్చితంగా. మళ్ళీ కట్టుకుంటే తప్పేమీ లేదు. అంతటి సుధామూర్తికి లేని ఫీలింగ్ మనకెందుకు? నా ఇన్స్పిరేషన్ కూడా ఆవిడ. నా బెస్ట్ రోల్ సుధామూర్తి రైటింగ్స్ కానీ, సుధామూర్తి అసలు ఆవిడ ఆలోచనలు కానీ, ఒక గృహిణి ఎలా ఉండాలనే విషయాలు ఆవిడ రాశారు. తెలుగులో కూడా ఉన్నాయి ఆ బుక్స్, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి. ఎంత బాగుంటాయి అంటే సుధామూర్తి రైటింగ్స్ చదివితే ప్రతి ఒక్కరు మారుతారు. ఒక లేడీ ఎలా ఉండాలనే విషయం కూడా తెలుస్తుంది. స్వాతి గారు చెప్పినట్టు మనం మనీ సంపాదించడమే కాదు, సంపాదించిన మనీని ఎలా సేవ్ చేసుకోవాలని నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్వాతి గారు. థ్యాంక్ యూ విద్య.